గారి కుటుంబంతో దేవుడే వాగ్దానం చేస్తున్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలులను విడిచిపెట్టక ఎలాగైతే వారితో ఉన్నాడో, వారి మధ్యలో ఉన్నాడో, ఈ రాత్రి ఈ కుటుంబముతో ఉంటాడట. చెప్పకూడదా? హల్లెలూయా. నేను వారి మధ్య, హల్లెలూయా. ఎవరు నివాసం చేస్తారట? సాక్షాత్తు దేవుడే. ఆకాశ మహాకాశములను మాట చేత కలుగు చేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను నిర్మించిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను వారి మధ్య నివసిస్తాను. నిర్గమకాండములో చెప్తాడు 25వ వచనములో, నేను వారిలో ఉంటాను. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, నేను వారి హృదయములో ఉంటాను. చెప్పగలదా? ఎక్కడికి వచ్చేసాడో చూడండి దేవుడు. వారి మధ్య ఉంటాను అన్నాడు ఒక చోట, వారితో ఉన్నాడు అన్నాడు ఒక చోట. కానీ ఈ రోజు ఏం చెప్తున్నాడు తెలుసా? వారి మధ్య కాదు, వారితో కాదు, వారిలోనికి. ఇప్పుడు యేసయ్య నివసించడానికి కట్టాలి ఒక ఇల్లు. ఏం కట్టాలి? ఇప్పుడు ఇల్లు ఎవరి కోసం కట్టారు? మీరెక్కడ అడిగితే, అదేంట నీకు తెలియదన్నా, 3 పిల్లకాయలు ఉన్నారు, మరి నా కోసం, పిల్లల కోసం కట్టుకున్నాను ఇల్లు అంటుంది. అవునా? ఎస్, ఆమె కోసం ఒక ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయన నివసించడానికి ఆయన ఒక ఇల్లు కట్టమని చెప్తున్నాడు ఈ రాత్రి మన అందరితో. అది ఎక్కడంటారా? వెళ్దామా కొండకి? ఆయన కాల ఎక్కడ చెప్పండి? నీ హృదయమే దేవుని ఆలయము. హల్లెలూయా. యేసయ్య గుడి గోడల్లో ఉండటానికి ఇష్టపడలేదమ్మా, నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఉన్న భక్తులకు లేని గొప్ప ధన్యత, పూర్వీకులకు లేని గొప్ప భాగ్యం ఈనాడు ఉన్నటువంటి సంఘానికి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాను. వారి మధ్య నివసించిన దేవుడి రాత్రి వీరి కుటుంబం మధ్య నివసించాలని మనం ఆశిద్దాం, వీరితో ఉండాలని ఆశిద్దాం. యేసయ్య గనక మన మధ్యలో ఉంటే ఎన్ని అద్భుతాలు! బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. యేసయ్య ఉన్న ఇల్లు గాని, యేసయ్య వచ్చిన ప్రాంతం గాని, యేసయ్యని చేర్చుకున్న కుటుంబం గాని ఎంతగానో ఆశీర్వదించబడింది. ఆమేన్. ఇంకా అనేకమైన సంగతులు ఈ రాత్రి దైవ సేవకులు మనతో మాట్లాడతారు. చప్పట్లు కొడుతూ అరుణ్ గణేష్ గారు